ప్రభు నామంలో కూడి వచ్చిన దేవుని సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సేవకుల కూటమి అంటే నిజంగా నాకు చాలా భయం. ఏదో పల్లెటూరులో దేవుని వాక్యం చెప్పుకునేవాడిని. నేను ఒక పరీక్షనే చెప్పాలి, అయినా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి అపోస్తులైన పేతురు నేను రేపుతున్నాను అంటాడు కదా, అలాగున రేపితే దేవుని పని, గొప్ప పని జరుగుతుందని ఆశతో నిజంగా నేను ఇక్కడ నిలబడగలనని రాలేదు, కానీ దేవుడు బలపరుస్తాడని, మీ అందరికంటే ఎక్కువ తెలుసని రాలేదు, కానీ దేవుడు మాట్లాడతాడని నేను కూడా నేర్చుకుందామని వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. నేలను కొట్టమనగా అందుకు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మార్లైన్నో 6 మార్లైన్నో కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మార్లు మట్టికే సిరియనులను ఓడించదు అని చెప్పింది. చాలనా? థ్యాంక్ యూ. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా ప్రవక్త అవసాన దశ అని చెప్పొచ్చు. ఇంకా ఉండరు దైవజనులు, చివరి స్థితి. అయితే రోగిగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు వచ్చాడు. అయ్యా, ఇశ్రాయేల్కి రథమును రౌతులను నీవే, ఇదిగో సిరియనులు మాటి మాటికి దండ ఎత్తి వస్తావన్నారు అంటే ఎలీషా ప్రవక్త బాణాలు పట్టుకొని రమ్మని చెప్పాడు ఇశ్రాయేల్ రాజుకి. కిటికీ గుండా చిన్నపిల్లలకి నేర్పిస్తారు చూసారా బాణం వేయటం, అలాగా ఒక బాణం వేసి ఇది ఇశ్రాయేలీలకి రక్షణ బాణం అని చెప్పి నేల మీద కొట్టు అన్నాడు. మనకు అందరికి తెలిసిన వాక్య భాగమే. ఇశ్రాయేలు రాజు 3 సార్లు కొట్టి మానేస్తాడు. దైవజనుడికి చాలా కోపం వచ్చింది. అరే, నువ్వు 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టినట్టయితే ఏమయ్యేదో తెలుసా? సిరియన్ల మీద సంపూర్ణమైన విజయము కలిగేది. 3 సార్లు కొట్టి మానేసావు కాబట్టి నువ్వు 3 సార్లు మాత్రమే యుద్ధంలో గెలుస్తావు అని దైవజనుడు చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, నేనైనా మీరైనా ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా చేయగలం. నేల మీద బాణాలు కొట్టాలి, అదని కష్టమైన పనే లేదు, చాలా తేలికైన పని. గురి చూసి ఈ బాణం అక్కడే తగలాలని కూడా చెప్పలా దైవజనుడు. నేలను కొట్టు అని చెప్పాడు. ఆ విల్లు తీసుకుని, ఆ బాణం తీసుకుని నేలను ఎన్నిసార్లు అయినా కొట్టచ్చు. రానోళ్ళు కూడా చేసే పని, చాలా ఈజీ నేలని బాణంతో కొట్టడం. కానీ ఆ ఇశ్రాయేలు రాజు 3 సార్లు కొట్టి మానేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవలో
మనం ఎలాగున్నాం? చెయ్యగలిగినంత చేయగలుగుతా ఉన్నామా? లేకపోతే సరిపోయిద్దిలే అని నీకు నువ్వే అనుకుంటా ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని నాకు దేవుని ఆత్మకును తోచుచూ ఉన్నది. హల్లెలూయా. అది ప్రార్థన విషయమైన, అది సువార్త విషయమైన, అది ఆత్మల విషయమైన వర్తిస్తుంది. మనం ఇంకా చాలా చేయగలం, ఇంకా చాలా చేయగలం, కానీ చెయ్యలేకపోతున్నాము అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చేయొచ్చు. నేను నా ప్రారంభ దశ 2000లో సేవకు వచ్చాను. నేను నాకంటే ముందుగా సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అప్పుడు నాకేమీ రాదు, ప్రకటించడం రాదు, ఏమీ రాదు. సేవకి ఒరిస్సా వెళ్ళిపోయా. ఒరిస్సా వెళ్ళి నాకు వచ్చింది ఏంటంటే ట్రాక్స్, ఒడియాలో పత్రికలు ఉంటాయి, భాష రాదు ఒడియా. ఆ పత్రికలు తీసుకుని పంచుకుంటా రోజుకి ఒక 20 కిలోమీటర్లు ఎండలో అందరికి పంచుకుంటా తిరిగేవాడిని. దేవుడు ఆ పరిచర్యను ఆశీర్వదించి చాలా ఆత్మలను ఇచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య విషయంలో నేను సిగ్గుపడలా. బండ బూతులు తిట్టేవాళ్ళు. ఒరిస్సా ప్రజల గురించి మీకు తెలియందేముంది? కానీ ఆ పనిలో చాలా సంతోషం ఉండేది. ఎంత పని చేసేవాళ్ళమో. నాకు తెలిసి అప్పటికే నాకు చేయలేదు, కాలు లేదు, పరిచర్య అప్పుడే ప్రారంభించాము. దేవుని పని చేయాలని చాలా ఆశ ఉండేది, తపన ఉండేది. వెళ్ళిపోతూ ఉండేవాడిని. 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఈజీగా సైకిల్ దొక్కుంటా వెళ్ళిపోయేవాడిని. అన్నా కడప 70 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి అన్నా, 90 ఉంటుంది. ఇంకా దగ్గర దగ్గర కడప అనుకోండి, అంత దూరం వెళ్ళిపోయేవాడిని పరిచర్యకి. ఎండ లెక్క చేసేవాడిని కాదు నేను. అంటే మీలో రోషన్ నింపాలనే కానీ గొప్పలు చెప్పుకోవటం నాకు అలవాటు లేదు, ఇష్టం కూడా లేదు. ఏమొస్తుంది? దేవునికి మహిమ కలగాలని చెబుతున్నా. నాకు ఒక చెయ్యి ఒక కాలు లేదు అని ఎప్పుడూ అనిపించేది కాదు. దేవుడు అంత బలపరిచేవాడు. వెళ్ళిపోయేవాడిని, ఎండలో పరిచర్య కొరకు వెళ్ళిపోయేవాడిని. ఒకసారి బాగా ఎండ ఎక్కువగా ఉంది, ఒక మామిడి చెట్టు కిందకి వెళ్ళిపోయి, మీ సెల్ ఫోన్స్ ఆపరా ప్లీజ్, ఎవరి ఫోను మోగనివ్వద్దండి. విశ్వాసులు మన మాట చక్కగా వింటారు. సేవకులకి మనం ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు? మనమే కదా చెప్పేవాళ్ళం. ప్లీజ్, మనమే తప్పు చేస్తే ఎలాగా? నా ఫోన్ మోగకూడదు, మీ ఫోన్ కూడా మోగకూడదు. ఏం లేదు, సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయింది. ఒకరోజు సైకిల్ మీద వెళ్తా మామిడి చెట్టు కిందగా ఆగి, ఎంత చల్లగుంది, ఇంక వెళ్ళబుద్ధిగా అట్లా ముందుకి ఆగిపోయా. ఎంత చల్లగుంది అనుకుంటా. అట్లా పక్కకు చూడంగానే ఈ ఎండలో ఒక రైతు చెమటోడ్చి పని చేస్తా ఉన్నాడు. అప్పుడు నాకు సిగ్గొచ్చింది, బుద్ధి వచ్చింది. పొట్టగూటి కోసం ఒక రైతు అట్ట ప్రయాసపడుతుంటే భలే పనోడు,
కొద్ది దూరం సైకిల్ తొక్కి ఆగిపోయాడు ఈ పనోడు. ఛీ, ఎందుకు నీ బతుకు అని నన్ను నేనే తిట్టుకున్నా. మళ్ళా సైకిల్ కదిలింది, ఇంకాగలే ఎక్కడ. హల్లెలూయా. ఈ రోషం కావాలి. 4 మెతుకుల కోసం ఎంత కష్టపడతా ఉంటారు ప్రజలు. దేవుని పని కొరకు ఎంత ప్రయాసపడాలి. శ్రమపడి సువార్తకుని పని చేయమని పౌలు ఎంత భారంతో చెబుతాడు. నాకు కలిగిన ఈ హింస కానీ ఉపద్రవాలు కానీ సువార్త ప్రబలగా మగుటకే అని ఎలాగ చెబుతాడు. శ్రమలలో తిమోతికి చెబుతాడు, ప్రబల మగటానికే కానీ నిరుత్సాహపడటానికి నిరాశపడటానికి కాదని అపోస్తలుడైన పౌలు చెబుతాడు. మనం ఇంకా చాలా చేయగలము. ఈ రాజు 3 సార్లు కొట్టి మానినట్లుగా మనము ఆపేస్తా ఉన్నాము. మీరు గమనిస్తే సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత సుకారు గ్రామమంతటికి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన మెస్సయ్య గాడా అని ప్రకటిస్తే ఆ గ్రామం యేసయ్య దగ్గరికి వచ్చేసింది. ఆ వచ్చిన వారిలో ఒక్కరు కూడా సమరయ స్త్రీ చెప్పకుండా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా సమరయ స్త్రీ చెబితేనే వచ్చారు. హల్లెలూయా. ఒక స్త్రీ ఒక గ్రామాన్ని ఒక్క దినములో కదిలించింది అని చెప్పొచ్చు. కదిలించింది ఒక స్త్రీ బలమైనది అని నేను చెప్పను. దేవుని వాక్యం కూడా చెప్పదు. బలహీనమైన ఘటమని రాయబడి ఉంది. స్త్రీ బలహీనమైన ఘటం. అలాంటి బలహీనమైన ఘటం గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉంది. మరి పురుషులమైన మనం ఎలాగుండాలి? సేవకులమైన మనం ఎలాగుండాలి? ఒక్క దినానికి ఒక గ్రామాన్ని కదిలించగలిగింది ఆమె. ఒక స్త్రీ పనిచేసినంత కూడా మనం పనిచేయలేమా? చాలా చేయొచ్చు. ప్రార్థన చేయొచ్చు, చాలా ప్రార్థన చేయొచ్చు. ప్రకటించవచ్చు, చాలా ప్రకటించవచ్చు. కట్టచ్చు, చాలా కట్టచ్చు. మీరు మీ శక్తిపై ఆధారపడద్దు. బలమైన దేవుని శక్తిని ఆధారం చేసుకోండి. ఉజ్జీవించబడండి. నేను ఈ స్థలంలో ఈరోజు నిలబడ్డానంటే దేవుని కృప. నిజంగా నేను బలముండి నిలబడలేదు. నేను సత్యమే చెబుతున్నా. రేపాలి, దేవుని పని ఘనంగా జరగాలని ఆశతో, ఆ ఒక్క ఆశతోనే ఈ ఊరికి నేను వచ్చాను. దేవుడు అలాగున్నే నిలబడలేని నన్ను నిలబెట్టి బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ జనవరిలో నాకు ఆరోగ్యం బాగోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సండే వర్షిప్లో కూడా వాక్యము నేను చెప్పలేకపోయా. మరలా జనవరి నుంచి ఇక్కడే మొట్టమొదటిసారి నా నోరు తెరవబడింది. వాక్యం నేను ప్రకటించా. చప్పట్లు కొట్టొద్దు ప్లీజ్. నేను ఘనతలు కోరుకోవట్లేదు. ప్రభు నిలబెట్టాడు. ఆయన దయను బట్టి స్తుతిస్తున్నాను అంతే. దైవజనులు యేసన్న గారు చివరి స్థితిలో ఉన్నారు. అప్పుడు నేను, దీవెనన్నయ్య, ఇంకా సహవాసంలో కొంతమంది పెద్దలు దైవజనుల్ని చూడటానికి వెళ్ళాం. యేసన్న గారిని లేవలేకపోతా ఉన్నారు.
కుర్చీలో కూర్చొని ఉన్నారు. అప్పుడు జాన్ వెస్లీ అని హోసన్న మినిస్ట్రీస్లో ఉంటాడు. అన్న మాతో మాట్లాడుతూ ఉన్నారు ఏసన్ గారు. ఆ సంగతి మంచి సరదా మనిషి ఏసన్ గారు. చెబుతూ ఉన్నారు, తమ్ముడు అట్ట చేసాం, సువార్త ఇట్ట చేసాం, ఎన్నెన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్నెన్ని ప్రాంతాలు ఉన్నాయి తమ్ముడు, దున్ని పడేయాలి అని చెబుతూ ఉన్నారు. ఈ లోపల జాన్ వెస్లీ అన్న వచ్చి, అన్నా నువ్వు ఇట్ట కూర్చుని వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే అవతల మీటింగ్ ఉంది సూళ్ళూరుపేటలో, కారులో వెళ్ళాలి, నువ్వు తొందర రెడీ అవ్వనగానే ఆ బలహీనమైన స్థితిలో కూడా అని సరదాగా నిజంగా మీటింగ్ లేదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు, అన్నకున్న ఆశ గురించి చెబుతున్నా. లేవలేకపోతున్నా, పడిపోబోయారు. మళ్ళా జాన్ వెస్లీ అన్న వచ్చి ఏసన్ గారిని పట్టుకుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళారు రూమ్లోకి. హల్లెలూయా. ఆ దైవజనుడికి నా పని ఇంకా అయిపోయింది, ఇంకా నేను ప్రకటించలేను అని సంగతి అర్థం కాల. నేను ఇంకా ప్రకటించగలను అనుకుంటా ఉన్నారు, ఇంకా చేయగలను అనుకుంటా ఉన్నారు. మీటింగ్ ఉందంటే ఎంత సంతోషమో దైవజనుడికి. అవకాశాలు మరలా వస్తాయని నేనైతే అనుకోవట్లేదు, మరలా ఈ ప్రాంతానికి రాగలనని నేనైతే అనుకోవట్లేదు. నేను కన్నీరు కార్చి చెబుతున్నాను, దేవుని సేవ అంటే గొప్ప భాగ్యం, అది మనకు దొరికింది. శ్రద్ధగా పనిచేయండి. ఆ ఇశ్రాయేల్ రాజు నేలను కొట్టాడే, 3 సార్లు కొట్టి మానేశాడు. దైవజనుడు మానేయమని చెప్పలేదు, ఆపమని చెప్పలేదు. 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టి మానితే సిరియన్ల మీద సంపూర్ణమైన విజయం కలిగేది. అది కష్టమైన పని కూడా కాదు, కొట్టి మానేశాడు. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి చాంద్ర రోగం, అమావాస్య పౌర్ణమి ఈ ప్రాంతాల్లో దురాత్మ పట్టిద్ది వాళ్ళ అబ్బాయికి. నీళ్ళల్లో అగ్నిలో పడవేయాలని ఆ దురాత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తాడు. శిష్యులు స్వస్థపరచలేకపోతారు, వాళ్ళకి చేతగాల, స్వస్థపరచబడలేక యేసు ప్రభు దగ్గరికి కూడా వస్తారు. వాళ్ళు, మీ శిష్యులకి చెప్పామయ్యా ఇట్లాగా బాగు చేయమంటే వాళ్ళు బాగు చేయలేకపోయారు, నీ వలన ఏమన్నా అయితే స్వస్థపరచు అంటారు. అప్పుడు యేసు ప్రభు ఆ దురాత్మని గద్దిస్తాడు, ఆ దురాత్మని పారద్రోలుతాడు. పారద్రోలిన తర్వాత శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వచ్చి అందరు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ వస్తారు. యేసు ప్రభుని ఒక మాట అడుగుతారు, ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము, మేమెందుకు చేయలేకపోయాము అంటే ప్రభు అంటారు, మీ అవిశ్వాసమును బట్టి. ఏంటంటే మీ అవిశ్వాసమును బట్టి. శిష్యులు అవిశ్వాసాన్ని సరి చేసుకున్నారు. ఆ తర్వాత గొప్ప పరిచర్య చేశారు. యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు, తీసి పక్కన పెట్టేసాను. కానీ మిగతా శిష్యులు యేసు ప్రభు కంటే అధికమైన గొప్ప కార్యాలు చేశారని
యేసు ప్రభువే చెబుతారు, నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు జరిగిస్తారని ప్రభువు చెప్పినట్లుగానే ఆ తర్వాత వాళ్ళు విశ్వాసంలో బాగుపడ్డారు, బలమైన కార్యాలు వాళ్ళు చేశారు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో మనకి ఈ ప్రవక్తే, ఎలీషా ప్రవక్తే కనబడతారు. ఎలీషా ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు గేహాజీ. షూనేమీరాలు కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎలీషా చాలా ప్రేమ కలిగిన వాడు. గేహాజీకి తన దండాన్ని ఇచ్చి, వెళ్ళి ఆ చిన్నవాడిని ముఖం మీద పెట్టు, ఎవరు నమస్కారం చేసినా ప్రతి నమస్కారం చేయొద్దు, తీసుకుని ఆ చిన్నవాడిని ముఖం మీద పెట్టు, ఆ చిన్నవాడు లేస్తాడు అనగానే గేహాజీ వెళ్తాడు. ఆ దండం తీసుకుని వెళ్ళి ఆ చిన్నవాడిని ముఖం మీద పెడతాడు. ఆ చిన్నవాని దగ్గర నుంచి ఏ శబ్దము కలగదు, రాదు. ఆ తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, నా వల్ల కాలేదు అని చెబుతాడు. ఎలీషా ప్రవక్త చనిపోయిన చిన్న బిడ్డని బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ బ్రతికిన తర్వాత గేహాజీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఉండాలి. నేనెందుకు లేపలేకపోయాను? ఒకే పని, నువ్వు చేసిన పని నేనెందుకు చేయలేకపోయాను అని ఎలీషా ప్రవక్తని గేహాజీ అడిగి ఉండవలసింది. అడిగినట్లయితే ఖచ్చితంగా గేహాజీతో దేవుడు మాట్లాడేవాడు. నీకు ధనాపేక్ష ఉంది, నీ సేవలో లోపం ఉంది, సరి చేసుకో, ఈ విషయంలో సరి చేసుకో, గొప్ప పరిచర్య దేవుడు నీకు ఇస్తాడని ఎలీషా ప్రవక్త చెప్పుండేవాడు. ఏలియా దగ్గర నుంచి ఎలీషా 2 ఆత్మను పొందుకున్నాడు. ఇప్పుడు గేహాజీ ఎలీషా దగ్గర నుంచి 4 ఆత్మ పొందుకోవలసిన వాడు. వాక్యంత ఆత్మ కూడా లేదు. కుష్ఠరోగయ్యాయి, నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగం ప్రవక్త కావలసిన వాడు పొందుకున్నాడు. దేవుని సేవకుడు కావలసిన వాడు తెచ్చుకున్నాడు. ఆ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగం. నా ప్రియమైన నా సహోదరులారా, నా అన్నలారా, మనం చాలా చేయగలం, అది ఖచ్చితం. ఇశ్రాయేల్ రాజు 3 సార్లు కొట్టి బానేసాడే, అతను ఇంకా కొట్టగలడు. మీరు చెప్పండి, కొట్టలేడా? కష్టమా? అదేమన్నా కష్టమైన పనే? చాలా తేలిక. మనము ఏమనుకుంటా ఉంటామంటే, చాలా ప్రయాసపడుతున్నాను నేను అని అనుకుంటా ఉంటాం. ఇంకా బలం ఉంది మనకి, ఇంకా చేయవలసిన పని మిగులుంది. యేసు ప్రభు సంపూర్ణం చేసి వెళ్ళారు పరిచర్య. ఇంకేమి ఆయన చేయవలసింది ఏమీ లేదు, చేయవలసిందంతా చేసేశారు. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పారు, సమాప్తమైనది. నీ పరిచర్యలో, నా పరిచర్యలో, ప్రభువా నువ్వు అప్పగించిందంతా చేశాను ప్రభువా, ముగించాను ప్రభువా, ఇది ధైర్యంగా చెప్పాలని నా ఆశ. మీకందరికి కూడా ఈ ఆశ కావాలని లేదని నేను అంటలేదు, ఇంకా కావాలి. దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట ఎత్తుకుందాం అన్న, ఏదన్నా ఎత్తండి ఒక పాట.
మరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నా మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మిమ్మల్ని ఇంకా నిరాశపరచాలనేది కాదు నా మాటల సారాంశం. మీరు పూనుకోవాలి, బలముగా దేవుని పని ఇంకా ఎక్కువగా చేయాలి. అదే నా ఆశ. మీ తీవ్రత కూడా అదే ఉండాలని ఆశ. భలే తిట్టాడు రాజన్న, ఈ సాక్ష్యం నాకొద్దు. భలే పొగిడాడు రాజన్న, ఇది కూడా వద్దు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, అంతే. హల్లెలూయా. కొన్నిసార్లు పరిచర్యలో చాలా వేగంగా మనమందరము ఉంటాం, నేనైనా మీరైనా. దేవుని ఆత్మకార్యాలు కూడా చాలా బలంగానే జరుగుతూ ఉంటాయి. అయితే పరీక్షా కాలం ఒకటి ఉంటుంది. ఆ పరీక్షా కాలంలో బాగా ఉప్పెనలాగా పనిచేస్తున్న సేవకులు సైతం సన్నగిల్లిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. ఏమీ చేయలేక అలాగే చూస్తూ ఉంటారు. సహకరించేవారు ఉండరు. కొన్నిసార్లు అనుకూలతలు ఉండవు. కొన్నిసార్లు ఆరోగ్యం సరిగా ఉండదు. చేద్దామని ఉంటుంది కానీ చేయలేకపోతూ ఉంటాం. ఈ పరిస్థితులన్నిటినీ జయించాలి. స్తోత్రం, హల్లెలూయా. మనకి చేతగాందంటూ ఏం లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. విశ్వసించిన మనకు అసాధ్యమైంది కూడా ఏది ఉండదు. అసాధ్యమైంది ఏది ఉండదు. విశ్వసించిన మనకు దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనం ఏలియా ప్రవక్తని చూచినట్లయితే ఆకాశం నుంచి అగ్నిని దింపిన దైవజనుడు ఆయన. హల్లెలూయా. బయలుదేవత పూజారులందరినీ పిలుస్తాడు. మీరు ప్రార్థన చేసుకోండి మీ బయలుదేవతకి, నేను యెహోవా దేవునికి ప్రార్థన చేస్తా. ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి నీళ్లతో నింపబడిన ఈ కందకాల్లో ఉన్న బలి పశువుని, ఈ బలిపీఠాన్ని అగ్నితో దహించి వేయాలి. ఎవరు దేవుడు దహిస్తాడు? ఆయన నిజమైన దేవుడు. అంటే వాళ్ళు చర్మాన్ని కోసుకుంటా బయలుదేవత ఏమన్నా కనికరిచ్చిదేమో అని చాలా ప్రయాసపడతారు, చాలా సమయాన్ని తీసుకుంటారు. ఏలియా ప్రవక్త, మీ దేవుడేమన్నా నిద్రపోతున్నట్టే లేపండి అంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి చలనం ఉండదు.
వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత ఏలియా ప్రవక్త ఎంత మండుతా ఉంటాడంటే, ఆ దైవజనుడు ఆకాశం నుంచి అగ్ని దింపి దేవుడు నిజమైన దేవుడని నిరూపించి భయంకరమైన విగ్రహారాధన స్థలాలలో దేవుని కొరకు ప్రతిష్ట కలిగి నిలబడతాడు. హల్లెలూయా. అప్పుడు ఏలియా బయలుదేవత పూజారులందరినీ చంపేస్తాడు. ఆ చంపేసిన తర్వాత శేషం యెజెబెలు ఒక్కటే ఉండిద్ది, ఇంకెవరు ఉండరు. బయలుదేవత పూజారులందరూ అయిపోయారు. శేషం ఒక స్త్రీ, ఆమె మాత్రమే ఉండిద్ది, ఆహాబు యెజెబెలు. ఇప్పుడు యెజెబెలు ఒక మాట చెప్పిద్ది ఏలియాతో, నువ్వు చంపించావే ఆ బయలుదేవత పూజారులు, రేపు సాయంత్రానికల్లా నిన్ను కూడా వాళ్ళల్లో ఒకడి వలె చేయకపోతే నేను యెజెబెల్నే కాదనిద్ది. ఇప్పుడు ఎంత రోషం కలిగిన దైవజనుడు ఏలియా, ఆయన వణికిపోతా ఉంటాడు. అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు. బదరీ వృక్షం అంటే ఒక రేగు చెట్టు, రేగు చెట్టు కిందకి వెళ్ళిపోయి దిగులు పడతా ఉంటాడు, నిద్రపోతా ఉంటాడు. దేవుడు తన దూతను పంపించాడు, లేచి ఈ రొట్టెను తిను అంటే తిని మళ్ళా నిద్రపోతాడు. ఏలియా ఏమంటాడు తెలుసా, అప్పుడు నేను నా పితరుల కంటే ఏం గొప్పోడిని కాదు, తీసేసుకో అంటాడు. హల్లెలూయా. దేవుడేమి ఏలియాని తీసుకోవాలని అనుకోలా. మీలో ఎవరు కూడా ఈ పిచ్చి మాటలు పలకొద్దు, దేవునికి సలహాలు ఇవ్వద్దు, నన్ను ఇంక తీసుకో ప్రభువా అని. ఏలియాని తీసుకోవాలని దేవుని ఉద్దేశం అయితే కానే కాదు. ఏలియాని ఆ తర్వాత కూడా దేవుడు ముందుకు నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియాకి ఒక శిష్యుడు ఉన్నాడు, ఎలీషా. 12 అరకలతో పొలం దున్నుతా ఉన్నాడు. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు ఏమీ మారు మాట్లాడకుండా ఏలియాని వెంబడించేశాడు. ఇప్పుడు ఎలీషా ఏలియా ఇద్దరున్నారు. ఇద్దరున్నప్పుడు ఏలియా ఎలీషా ఇద్దరు కూడా గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నారు. గిల్గాలు అక్కడ ఉన్నప్పుడు ఏలియా ఎలీషాతో చెబుతున్నాడు, దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడు అన్నాడు. ఎక్కడికి? బేతేలుకు వెళ్ళమన్నాడు అన్నాడు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నన్ను దేవుడు కోడూరుకి తీసుకొచ్చాడు, ఊరకనే తీసుకురాలా, ఆయన పని ఉంది కాబట్టి తీసుకుని వచ్చాడు. మీరు దేవుని వాక్యాన్ని గమనిస్తే నిజమే, ఏలియాని దేవుడు బేతేలుకు వెళ్ళమన్న సంగతి నిజమే. ఏలియా ఏమి అబద్ధమాడాడు అని కూడా నేను చెప్పను. నిజంగానే దేవుడు బేతేలుకు వెళ్ళమన్నాడు. బేతేలుకు వచ్చాడు ఏలియా. ఏలియా వచ్చాడు, ఎలీషా ఇద్దరు వచ్చారు. బేతేల్లో ఏలియా ఏం చేశాడు అది రాయబడి లేదు. ఏమీ చేయలే. ఊరు చూద్దామని వచ్చాడా? ఊర్లో ఏమైనా మీటింగ్ ఉందా? బేతేలుకి దేవుడు ఎందుకు ఏలియాని నడిపించాడు? బేతేలుకి వచ్చారు. ఆ తర్వాత బేతేల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమన్నాడు అంటాడు. అలాగే వెళ్దాం అంటాడు ఎలీషా.
యెరికోకు కూడా వెళ్తారు. బేతేల్లో పని లేదా? చాలా పని ఉంది. కానీ ఏలియా ఏ పని చేయడు. యెరికోకు వెళ్దాం అంటాడు. యెరికోకు వెళ్తారు. ఏం చేశారు యెరికోలో? ఏమీ ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఊరకనే అయితే సేవకుణ్ణి తీసుకుని వెళ్ళడు. కారణం లేకుండా నడిపించేవాడు కాదు మన దేవుడు. కారణం లేకుండా నడిపించేవాడు కాదు. యెరికోకు వెళ్ళారు. దేవుడు నన్ను యోర్దానుకు వెళ్ళమంటున్నాడు అంటాడు. యోర్దానుకు కూడా వెళ్తారు. యోర్దాన్లో ఏం చేశాడు ఏలియా? యోర్దాన్లో కూడా ఏం చేయలే. దుప్పటి పెట్టి యోర్దాన్ నదిని కొడతాడు. అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు. అవతల ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత, నన్ను వెంబడించావు, నీకేం కావాలి అని ఎలీషాని అడుగుతాడు. అయ్యా, నీ ఆత్మలో రెండింతల భాగం నాకు ఇవ్వమంటే, యెహోవా నన్ను కొనిపోతున్నప్పుడు నీకు నేను కనబడితే నువ్వు పొందుకుంటావు, ఒకవేళ నీకు నేను కనబడకపోతే నువ్వు పొందుకోలేవు అంటాడు. సుడిగాలి వచ్చేసింది. ఏలియాని కొనిపోయింది. కొనిపోయేటప్పుడు ఎలీషాకి కనబడ్డాడు. కేకలేస్తున్నాడు ఎలీషా, ఇశ్రాయేలుకి రథమును రౌతులను నీవే దైవజనుడా అని కేకలేస్తావన్నాడు. శక్తిని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏలియాను ఏ ప్రాంతాలకు నడిపించాడో మరలా ఎలీషా అదే ప్రాంతాలకు వెళ్తా ఉన్నాడు. బేతేలుకి వెళ్తున్నాడు, యెరికోకు వెళ్తున్నాడు, యోర్దానుకి వెళ్తా ఉన్నాడు. ఏలియా దుప్పటి తీసుకున్నాడు. పెద్ద నది. ఆ నదిని ఏలియా దుప్పటి పెట్టి కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఆ రోషన్ చూసారా ఎంత బాగుంటుందో. హల్లెలూయా. యోర్దాన్ నది ఏలియాకి ఎలాగ పాయలైపోయిందో ఎలీషాకు కూడా అలాగునే పాయలైంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఏలియాకి ఎలాగ బద్దలైపోయిందో ఎలీషాకు కూడా అట్లాగే బద్దలైపోయింది. యోర్దాన్ దాటి యెరికోకు వచ్చాడు. యెరికోకు రాగానే ఆ యెరికోలో ఉన్న ప్రజలు చెబుతా ఉన్నారు, అయ్యా ఈ పట్టణం అంతా చాలా బాగుంది, కానీ ఈ పట్టణంలో నీరు మంచిది కాదు, నీళ్లు తాగితే చచ్చిపోతున్నారు ప్రజలు, నీళ్లు మంచివి కాదయ్యా అంటే, ఒక క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మని చెప్పి ఆ ఉప్పుని నీటి ఊట దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ ఊటలో కలిపి, ఇక నుంచి ఈ నీళ్లు తాగిన వాళ్ళు చావనే చావరని చెప్పాడు. మీరు గమనిస్తే యెరికోకి ఏలియా కూడా వెళ్ళాడు. ఏలియా కాలంలో కూడా ఆ నీళ్లు విషతుల్యమై ఉన్నాయి. కానీ ఏలియా నీళ్లను బాగు చేయలే, ఎలీషా బాగు చేశాడు. అదే త్రోవలో ఏలియా వెళ్ళాడు, కానీ ఎలీషా చేయవలసి వచ్చింది. ఊరకనే తీసుకుని వెళ్ళలేదండి ఏలియాని, చూసి చూడనట్లుగా వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని సేవకులంగా మనం అలా ఉండకూడదు. యేసు ప్రభు ఒక ఉపమానం చెబుతాడు. ఒక ఆయన యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తా ఉంటుంటే దొంగలు కొట్టి పడేశారు. మొట్టమొదట ఒక యాజకుడు చూశాడు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు చూశాడు,
చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఒక మంచి సమరయుడు చూసి ఆయన గాయాలకి కట్టుకట్టి నూనె రాసి పూట కోళ్ళవానికి అప్పగించి పరిచర్యలు చేసి, ఇంకా ఏమైనా తగులు పడైతే నేను పెట్టుకుంటా అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వెళ్తాడు. ఆ లేవీయుడు, ఆ యాజకుడు చూసి కూడా చూడనట్లుగా వెళ్ళిపోతారు. ఇది దేవుని సేవకులంగా మనకి తగదు. ఎందుకో తెలుసా? నువ్వు ఒకవేళ ఏమి చేసే స్తోమత నీకు లేదు, దేవుని సేవకుడు కదా, కనీసం ప్రార్థన చేయొచ్చుగా. నీ ప్రార్థన దేవుడు వింటాడు కదా, నీ ప్రార్థన శక్తి కలిగింది కదా. చచ్చిపోతా ఉన్నా చూసి చూడనట్లు వెళ్ళిపోతా ఉన్నారు. ప్రార్థన కూడా చేయలేవా? ప్రార్థన కూడా చేయలేవా? ఏలియా ఎరుకోలో పరిస్థితులు తెలియవా? దేవుడు ఊరకనే తీసుకుని వచ్చాడా? ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎలీషా వచ్చాడు. ఎక్కడ ఏలియా పని చేయలేకపోయాడో అక్కడే పని చేసి చూపించాడు. బేతేలుకి వచ్చాడు. బేతేలుకి వస్తే అల్లరి మోక, ఆ పిల్లలు మామూలు పిల్లలు కాదు. ఎలీషాని పట్టుకుని బోడివాడా బోడివాడా ఎక్కిపోమ్ము ఎక్కిపోమ్ము. ఏలియా ఆరోహణమయ్యాడు కదా, నువ్వు కూడా ఎక్కుపో అంటే వెనక్కి తిరిగి ఎలీషా శపిస్తాడు వాళ్ళని. ఆడు ఎలుకబంట్లు వచ్చినాయి, ఆ పిల్లలందరినీ ఎత్తుకుని వెళ్ళిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ఎలాగ పని చేయాలో చేసి చూపించాడు. ఏలియాలాగా మనం నిరాశపడొద్దు. యెజబెల్ ఏం చేసిద్దండి? ఏం చేయగలిగింది యెజబెల్? ఆకాశం నుంచి అగ్ని దింపగలదా? నువ్వెలాంటి దైవజనుడివి? ఆకాశం నుంచి అగ్ని దింపిన దైవజనుడివి. ఒక స్త్రీకి భయపడతావా? ఒక పరిస్థితికి భయపడతావా? హల్లెలూయా. రాజంపేటలో మీటింగ్ పెడదామని అన్నయ్య రమణ పాలన్నయ్య నేను ఇద్దరం కలిసి ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరుగుతూ ఉన్నాం, వెతుకులాడుతూ ఉన్నాం ప్రాంతాల గురించి. నేను నేను ఇద్దరం కలిసి ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాం. పేర్లు నాకు తెలియదు. వెళ్ళి ఆ పాస్టర్ గారిని అడిగాం, అన్న ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే ఈ ప్రాంతంలోనా మీటింగా? భలే వాళ్ళు, చాలా కష్టం అండి, చాలా కష్టం. గుర్తుందన్నా? దేవుని బిడ్డలారా, మేము చాలా ఆశతో వెళ్ళాము. అన్న ఏమన్నా సహాయం చేస్తారేమో అని వెళ్ళాము. సహాయం చేయకపోగా మేము ఉబలాట పడతా ఉంటుంటే మా ఆశలన్నిటి మీద నీళ్లు పోసేసాడు. మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, మా విశ్వాసం చల్లారిపోలా, ఇంకా రేపబడింది. ఘనంగా దేవుని పని జరిగింది. ఆయన చేసి చూపించాడు. నేను గొప్పల కోసం చెప్పట్లా. మీరు ఎప్పుడు కూడా నిరాశపడొద్దు, ఎప్పుడు కూడా ఎవరిని నిరాశపరచొద్దు. చిన్నపిల్లలు అప్పుడే సేవకు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా ఆశతో ఉంటారు. వాళ్ళ ఆశలన్నీ నీళ్లు కార్చొద్దు. దేవుని అన్నయ్య సేవకు వచ్చిన ప్రారంభంలో ఒక 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు అంకుల్, దేవుని సేవ కొరకు వచ్చేసాను అంకుల్ అంటే, అంకుల్ నువ్వు ఇటురా నీతో మాట్లాడాలని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి చొక్కా ఇప్పదీశాడు. అంకుల్ బనీనంతా
చినుగులు చినుగులు, రకరకాల మ్యాప్లు ఉన్నాయి ఆ బనియన్ నిండా. సేవ అంటే ఇది నాయనా, నువ్వు యవన కాలంలో ఉన్నావు, నువ్వు పొరపాటును కూడా రావద్దు సేవకి. ఇది సేవ అంటే, చూడు నా బతుకు చూడు ఎట్టాగుందో అన్నాడు. ఆయన మాటలు దైవజనులు వినలేదు. హల్లెలూయా. ఒకవేళ వినుంటే ఏమయ్యేదో. రెచ్చగొట్టండి సేవ కొరకు దేవుని బిడ్డల్ని. హల్లెలూయా. బలపరచండి, పేతురు రేపినట్లుగా రేపండి, అంతేగాని సేవ చేసే వాళ్ళని నిరుత్సాహపరచొద్దు. ఏడుందయ్యా పరిచర్య, ఎంతకాలం నుంచి చేస్తున్నావు, ఇగో 4 ఆత్మలు, మాకే తినటానికి లేదు, మాకే ఉండటానికి లేదు, ఇట్లాగా బలహీనపరిచే మాటలు దయచేసి మీలో ఎవ్వరూ మాట్లాడకుండా ఉందురుగాక. హల్లెలూయా. చివరిగా నేను ఇంకొక సంగతి గుర్తు చేసి ముగించేస్తా. అరగంట అయిపోయినట్టే ఉంది. హల్లెలూయా. ఇంకొక సంగతి, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త, దయచేసి లూకా సువార్త తెరవండి. లూకా సువార్త 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆగనా, జకర్యా ప్రార్థన చేశాడు. జకర్యా ప్రార్థన దేవునికి వినబడింది. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? జకర్యా సంతానం కావాలి అని. ఎప్పుడు చేసి ఉంటాడు తెలుసా? యవన కాలంలో ఉన్నప్పుడు. దేవుడికి వినపడింది, ఇవ్వాల పిల్లల్ని. ఇప్పుడు పళ్ళుడిపోయినాయి, కళ్ళు కనపడట్లేదు. జకర్యా పెద్దోడైపోయాడు, వృద్ధాప్యం వచ్చేసింది. దేవుడు చెబుతున్నాడు, నీ ప్రార్థన విన్నాను నేను. అప్పుడు వెంటనే జకర్యా అంటాడు, ఏంది ప్రార్థన వినపడేది ఇప్పుడా? ఇప్పుడు పిల్లల్ని గంటపోయింది, వద్దొద్దు వద్దు 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 అని బలహీనమైన మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చదువుకుందాం, 17వ వచనం చదువుకుందాం. దేవుని వైపున మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును. బాప్తిస్మిచ్చి యోహాను తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పుతాడు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళుచు, యేసు ప్రభుకు ముందుగా వెళ్తాడు. పిల్లల వెనుక నీకు సంతోషము మహా ఆనందములు కలుగును. సంతోషం కలిగిద్ది, నీకు ఆనందం కలిగిద్ది అని దేవుని దూత చెబుతా ఉన్నారు. అప్పుడు జకర్యా అంటాడు, ఇవన్నీ నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలం గడిచిందని ఆ దూతతో చెప్పగా, అప్పుడు గాబ్రియేలు దేవదూత, నిన్ను ఎవరిని అనుకుంటున్నావు? గాబ్రియేలు దేవదూతను నేను చెప్పిందంతా జరిగిద్ది. అయితే నువ్వు నమ్మలేదు గనుక ఈ రోజు నుంచి నువ్వు ఇంక మాట్లాడవు, మూగవాడు అయిపోతావు. ఎందుకు మూగవాడు అవ్వాలి? జకర్యా ఒకవేళ మాట్లాడనిస్తే
జకర్యా మాట్లాడే మాటలు బలహీనపరిచే మాటలు. హల్లెలూయా. వయసులో ఉన్నప్పుడు ఇవ్వలేదు, కానీ వయసు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్తాడంట. జకర్యా మాట్లాడేది బలపరిచే మాటలు కాదు, బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను పుట్టేంత వరకు నీకు నోరు లేదు, నువ్వు మూగవాడివైపోతావు దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు బలహీనపరిచే మాటలు మాట్లాడే వ్యక్తివైతే నువ్వు మూగవాడివై ఉండటం బెటర్. మాట్లాడితే ఉత్సాహపరచు, మాట్లాడితే ఉజ్జీవపరచు, శక్తి కలిగిన మాటలు మాట్లాడు. నా దేవుడు సమర్థుడని చెప్పు. జకర్యా కంటే ముందు అబ్రహాం ఇస్సాకును కనలేదా? ఎన్నిసార్లు యాజకుడైన జకర్యా అబ్రహాము సంగతి ప్రస్తావించుంటాడు, ప్రజలకు చెప్పుంటాడు. అదే కార్యము నీ జీవితంలో దేవుడు చేస్తానంటే బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేయలే, నోటికి ఇంటూ పెట్టేశాడు, నోటికి ప్లాస్టర్ వేసేసాడు. ఇక నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. నా ప్రియమైన తోటి సేవకులారా, మీరు ఎవరిని బలహీనపరచొద్దు, బలపరచండి. నువ్వు చేయలేని దాన్ని నీకంటే చిన్నవారు చేస్తారు, చేయగలరు వాళ్ళు. యెజెబెలుకి ఏలియా భయపడితే యెహూ యెజెబెల్ని కింద పడేయించాడు. స్తోత్రం, హల్లెలూయా. నా పక్షాన ఎవరున్నారు? యెజెబెల్ ఇంటికెళ్ళి యెహూ, యెజెబెల్ ఇంటికెళ్ళి యెజెబెల్ పక్కనున్న వ్యక్తితో నా పక్షాన ఎవరున్నారు చూడండి అంటే ఒకడు తొంగి చూస్తే దాన్ని ఎత్తి కింద పడేయండి అన్నాడు. హల్లెలూయా. ఆ ఎముకలు తప్పితే, ఆ పుర్రు తప్పితే యెజెబెల్కి ఇంకేం మిగిలిలేదు. ఏందండి యెజెబెల్కి భయపడేది ఏలియా? ఎందుకు భయపడేదేంది? దేవుడు మన పక్షాన ఉండగా మనుషులు ఏం చేయగలరు? పరిస్థితులు ఏం చేయగలవు? అనారోగ్యం ఏం చేయగలదు? దేవుని బిడ్డలారా, మనం గొప్ప రోషాన్ని తెచ్చుకొని దేవుని పని చేయాలి. నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇశ్రాయేలు రాజు 3 సార్లు ఆ బాణాన్ని నేలకేసి కొట్టి మానేశాడు. ప్రార్థించవలసిన సమయంలో ఎన్నిసార్లు ప్రార్థన మానేశాం మేము. ప్రకటించవలసిన సమయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్య పెట్టాము నీ పరిచర్యని. మేము చేయగలిగినంత చేయలేదు, చాలా తక్కువ చేశాం. ఒక స్త్రీ, సమరయ స్త్రీ సుకారు గ్రామం అంతటినీ ఒక్క రోజులో పట్టుకుంటే పరిచర్య ప్రారంభించి ఎన్ని రోజులైంది? నేను ఒక గ్రామాన్ని నేను పట్టుకోలేకపోతా ఉన్నా, ఒక ప్రాంతాన్ని పట్టుకోలేకపోతా ఉన్నా, చాలా ప్రయాసపడుతున్నానని చెబుతా ఉన్నా. ఏ ఆత్మలేరి యేసు ప్రభుకి 2 రోజులు పని ఇచ్చింది సమరయ స్త్రీ. వాళ్ళు బతిమలాడారు, మాతో పాటు ఉండు 2 రోజులని. అయ్యా, మేము చేయవలసినంత చేయట్లేదు. చేయగలము, చాలా చేయగలము, చాలా వెళ్ళగలము. చేతగాని స్థితిలో మేమున్నాం, తడబడతా ఉన్నాం.
ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా తడబాటే. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా పైనే వల. దోణి లోతుకు నడిపిస్తే కదా చేపలన్నీ వలలోకి వచ్చేది. దేవా, లోతుకు నడిపించు మమ్మలను. ఒడ్డున పైన పని చేయనీయొద్దు, ముందుకు నడిపించు దేవా, ముందుకు నడిపించు దేవా. ఎంతమంది సేవకులు ఉన్నారయ్యా ఈ కోడూరు ప్రాంతంలో, కడప జిల్లాలో ఎంతమంది సేవకులు ఉన్నారయ్యా? ఇంకా ఎంతకాలం కావాలి? ఇంకా ఎంతమంది దైవజనులు కావాలి? ఉద్యోగం కలగటానికి ఇంకా మేమేమి చెయ్యాలి? అదే దేవుడివి, ఒకే దేవుడివి. ఏలియా దేవుడా ఎక్కడున్నావు? ఎలీషా కేకలేస్తా ఉన్నాడే, నేనెందుకు వేయలేకపోతా ఉన్నా, నేనెందుకు చేయలేకపోతా ఉన్నా? ఆ దురాత్మని వెళ్ళగొట్టలేకపోయిన శిష్యులు, ప్రభువా మేమెందుకు చేయలేకపోయామో, మేమెందుకు చేయలేకపోయామో, మేమెందుకు చేయలేకపోయామో అడిగారయ్యా. చేసి చూపించారు. గేహాజీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అలా అడగలేదు, అయ్యా నేనెందుకు లేపలేకపోయాను ఆ బిడ్డని, నువ్వెలాగ లేపగలిగావు, నేనెందుకు లేపలేకపోయాను అడిగితే చెప్పేవాడు. అడగలేదు, తన ధనాపేక్షని కప్పిపుచ్చుకున్నాడు, తన లోపాలని సరి చేసుకోలేదు. ఆ లోపాలతోనే పరిచర్య చేస్తున్నట్టుగా కనపడ్డాడు. ఒక భయంకరమైన కుష్ఠరోగంతో యాత్ర ముగించేశాడు. దేవా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తావన్నా. గిల్గాల్లో నుంచి బేతేలుకి వెళ్ళాడు, ఎరుకోకు వెళ్ళాడు, యోర్దానికి వెళ్ళాడు. దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమని చెప్పాడు. ఎందుకు వెళ్ళమని చెప్పాడో ఏలియా చెప్పలేకపోతున్నాడు. ఊరకనే అయితే దేవుడు నడిపించడు, ఊరకనే అయితే నిన్ను సేవకు దేవుడు పిలవలేదు. అందరూ చేసినట్లుగా సేవ నువ్వు చేయకూడదు. గొప్ప ఉజ్జీవకరమైన పాత్రగా నువ్వు ఉండాలి. గొప్ప శక్తి కలిగిన పరిచర్య దేవుని సేవకుడుగా నువ్వు చేయాలి. ఆకాశం నుంచి అగ్నిని దింపిన దేవుని సేవకుడే ఏమీ చేయలేకపోతే అప్పుడే వచ్చిన ఎలీషా ఏం చేయగలడు? బేతేల్లో దేవుని కార్యాలు చేశాడు, ఎరుకోలో దేవుని కార్యాలు చేశాడు, యోర్దాన్లో దేవుని కార్యాలు చేశాడు. ఎక్కడ ఏలియా వాడబడలేకపోయాడో అక్కడే బలముగా దేవుని పరిచర్య చేసి చూపించాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ముందు భాగాన్ని నడిపిస్తారు.